రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎస్సీ ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు కుప్పంకు భారీగా తరలివచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. కేంద్ర మంత్రి చింతామోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కోరుకున్నట్లు ఆకాంక్షించారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ జై భీమ్ నినాదాలతో కుప్పం దద్దరిల్లింది. అనంతరం చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ దళితులందరూ కన్నీటితో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ఎప్పుడూ కనపడని ఆందోళన నేడు ఎస్సీల్లో కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఈరోజు దళితులు కన్నీటితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎప్పుడు కనపడనటువంటి అంటరానితనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో. నేను ఖండిస్తున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. అంతేకాదు, అన్య మతాలని పేరు పెట్టి బైబిల్ చదువుకునేటువంటి ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగాన్ని తీసేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇది మనది సెక్యులర్ దేశం. ప్రక్కనే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. వేల సంఖ్యలో హిందువులు పనిచేస్తున్నారు, ముస్లింలు పనిచేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఒక బైబిల్ చదివేటువంటి ఒక నిరుపేద దళిత మహిళను తీసేయడం అనేది పొరపాటు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ కలిసి మరి వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే దేశం ఈరోజు అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని భాషల్ని, అన్ని ప్రాంతాలను కలపగలుగుతా ఉంది. వల్ల ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దళిత ఉద్యోగస్తులు మరి వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు వాళ్ళ పాదయాత్ర జయప్రదం కావాలని, విజయం చేకూర్చాలని మనసారా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ